2020 ఐపీఎల్ సీజన్ గుర్తుందా? అది చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ అంత ఈజీగా మర్చిపోలేరు. లీగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రతి ఏడాది క్రమం తప్పకుండా ప్లే ఆఫ్స్కి వెళ్ళిన చెన్నై తొలిసారిగా టాప్ 4కు చేరుకోలేకపోయిన ఏడాది అది. చాలా దారుణమైన పర్ఫార్మెన్స్. ఆ సీజన్లో ఓ మ్యాచ్లో ఓటమి తర్వాత కెప్టెన్ ధోని ఏమన్నాడో గుర్తుందా? కుర్రాళ్లలో స్పార్క్ కనబడలేదన్నాడు. ఏ ఒక్కరి గురించో కాదు, కొత్తగా ఛాన్స్ ఇచ్చిన కొందరి గురించి, అందులో రుతురాజ్ గైక్వాడ్ కూడా ఉన్నాడు. కానీ ధోని గురించి తెలిసిందేగా, ఫెయిల్ అయినా సరే ఒకరిలో ఏదైనా చూశాడంటే ఛాన్సెస్ ఇస్తూనే ఉంటాడు. రుతురాజ్ విషయంలోనూ అదే జరిగింది. గోడకు కొట్టిన బంతిలా 2021 సీజన్లో రుతురాజ్ రెట్టింపు స్పీడ్తో వచ్చాడు. ఏకంగా అత్యధిక పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ విజేతగా నిలిచాడు. ధోని ప్లేయర్స్ను నమ్మితే వాళ్ళు మ్యాచ్ విన్నర్స్ అవుతారని ప్రూవ్ చేసిన మరో ఎగ్జాంపుల్ ఇది. అలాంటి జర్నీ చేసి వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ 3 ఏళ్లు తిరిగేసరికి కెప్టెన్గా మారిపోయాడు. ఇది చాలా మెమరబుల్ జర్నీ. మరి దీన్ని ఎంత దాకా విజయవంతంగా ముందుకు తీసుకెళ్తాడో చూడాల్సిందే. Thank you.